కాబట్టి కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ ఎలా ఉండబోతుంది. నవ్వు కేతు అంటేనే కొంచెం బ్లైండ్ ప్లానెటు అండ్ ఆసక్తి ఉండదు, సో వైరాగ్యాన్ని ఇస్తుంది. కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ కుజ సమ్ టైమ్స్ వీళ్ళకి తెలియని విషయాలలో కూడా అగ్రెసివ్గా వెళ్ళి ఇబ్బంది పడతారు. అంటే కేతు కనుక ఈ కుజుడి నక్షత్రం మీద అంటే సమ్ టైమ్స్ ఆ పర్సను కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. తన ఎనర్జీని సరిగ్గా ఉపయోగించకపోవడము, తప్పుదారిలో వెళ్ళడము అండ్ రాంగ్ థింగ్స్ వైపు అట్రాక్ట్ అవ్వడము. బికాజ్ ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారనుకోండి, దే ఆర్ గోయింగ్ టు టేక్ రాంగ్ డెసిషన్స్ బికాజ్ ఆఫ్ దర్ అగ్రెసివ్నెస్. అంటే అది రాంగ్ రూట్ అని తెలిసినా, జీపీఎస్ రాంగ్ రూట్ చూపిస్తున్నా వీళ్ళు కారుని దేన్ని పట్టించుకోరనమాట. ఓకే వెళ్ళిపోదాం అని. సో ఈ విధంగా ఏంటంటే కేతు మాయ అనేది రాంగ్ రూట్ని చూపిస్తూ ఉంటే కుజుడు అగ్రెషన్ అనేది దాన్ని చేసి తీరాలంటుంది. అందుకని ఆ పర్టికులర్ కేతువు ఎప్పుడు కూడాను కుజుడి మీద